ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్ని ఆలోచించే కాలాన్ని రప్పించాను. నా చేతులారా నేనే నా తమ్ముడిని చంపుకున్నాను. నువ్వు ఆపుతావా? నాకింకే దారి తోచట్లేదే. బాగిని బయటికి రప్పిస్తే నేను ఏదో ఒకటి చేస్తాను మనోహరే. మీరు ఎలాగోలా బాగిని బయటికి తీసుకురాలేరా? ఇన్నాళ్ళు ఆస్తి కోసం, నా పాప కోసం ఇక్కడున్నాను. ఇప్పుడు నా ప్రాణాల పోయే పరిస్థితి వచ్చింది. అనవసరంగా నీకు సాయం చేసి నా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. ముగ్గురం ఇరుక్కుపోయాం. ఇందులో నుంచి మనం ఎలాగైనా బయటపడాలి. మన ప్రాణాలు కాపాడుకోవాలి. మన పని అయిపోయింది రణవీర్. మనల్ని దేవుడు కూడా కాపాడలేడు. రణవీర్, బాగిని బయటకు రప్పించడానికి ఒకటే దారుంది. ఏ దారుంది? సీమంతం. బాగిని ఊరికి తీసుకెళ్ళి అక్కడ తన సీమంతం చెయ్యాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అందుకు అమరేంద్ర ఒప్పుకున్నాడా? లేదు, నెలలు నిండిన బాగిని అంత దూరం పంపించలేను అని చెప్పాడు. అలాంటప్పుడు ఏదో ఒక రకంగా అమరేంద్ర కన్విన్స్ చేసి బాగిని అక్కడికి వచ్చేలా చేయలేవా? సొంత మామ అడిగితేనే ఒప్పుకోలేదు అమరేంద్ర. మనోహరి అడిగితే అంగీకరిస్తాడా రణవీర్? మనోహరి టాలెంట్ నీకు తెలియదు చంబా. తను ఎవరినైనా కన్విన్స్ చేయగలదు. ఏ మనోహరి, నీ వల్ల అవుతుంది కదా? అదే ఆలోచిస్తున్నాను. ఎలాగైనా ఒప్పించు మనోహరి. ఇది మన ముగ్గురి ప్రాణాల సమస్య. మనవంటూ బతుకుంటేనే ఏవైనా చేయగలం. బాగిని బయటికి రప్పిస్తే నేను ఖచ్చితంగా చంపేస్తాను. సరే, నేను ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, మనం బ్రతికుండాలంటే బాగి తన బిడ్డ చావాలి. ముందు మన ప్రాణాలే ముఖ్యం మనోహరే. సరే, పద చంబా. బాగి సీమంతం మా ఇంట్లో జరిపిద్దాం అనుకుంటున్నాను. ఇందుకు నేను ఒప్పుకోను. బాగి, బాగి, జ్యూస్ అక్కడ పెట్టండి. జ్యూస్ తెచ్చింది పక్కన పెట్టడానికి కాదు, తాగడానికి. తర్వాత తాగుతాను, మీరు వెళ్ళండి. లేదు, ఇప్పుడే తాగాలి. నా ముందే తాగాలి. ఆర్డరా రిక్వెస్టా? కేరింగ్. వెరీ బోరింగ్. వాట్? నేనేమో మీరు చెప్పినవన్నీ వినాలి, పాటించాలి. మీరు మాత్రం నన్ను, నా మనసుని అర్థం చేసుకోరు. దేని గురించి మాట్లాడుతున్నావు? మా నాన్న నా సీమంతాన్ని ఊళ్ళో చేస్తానంటే మీరేమో. దానికి దీనికి ఏంటి సంబంధం? మీకు అర్థం కాకపోతే వదిలేయండి. ఏంటి అలిగావా? అలిగితే మాత్రం నేను అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? సరే, కావాలంటే నా మీద అలుగు, కానీ నీ మీద, బేబీ మీద అలక్కు. అంటే నా మీద కూడా నాకు రైట్స్ లేవా? నువ్వు బేబీ, మీ ఇద్దరు బిలాంగ్స్ టు మీ. మీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాది. ఆ ఒక్క మాట చెప్పి నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. సరే సరే, టైం వేస్ట్ చేయకుండా జ్యూస్ తాగు. నేను తాగను. నీతో ఎలా జ్యూస్ తాగించాలో నాకు బాగా తెలుసు. అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్. ఏంటి డాడీ? మిస్ అమ్మ జ్యూస్ తాగమంటే తాగట్లేదు. మీకు 5 minutes టైం ఇస్తున్నాను, తనతో జ్యూస్ తాగించండి. కిచెన్లో వర్క్ ఉంది, నేను వెళ్తాను.
ఏమైంది మిస్ అమ్మ? ఎందుకు జ్యూస్ తాగనంటున్నావు? నేను అలిగాను. ఎవరి మీద? జ్యూస్ మీద? కాదు, మీ డాడీ మీద. ఏమైంది మిస్ అమ్మా? డాడీ ఏమన్నా అన్నారా? ఆయన నా మాట వినట్లేదు. డాడీతో నువ్వేం చెప్పావు? మీ డాడీతో నేనేం చెప్పలేదు. మా నాన్న చెప్పిన దానికి మీ డాడీ ఓకే చెప్పలేదు. అందుకని జ్యూస్ తాగకుండా ఉంటావా? మా డాడీ మీద కోపం ఉంటే మా చెల్లి మీద చూపిస్తావా? అంటే మీరు కూడా ఇంతేనా? మీ నాన్నకే సపోర్ట్ అంతేలే. ఎంతైనా మీరంతా ఒకటి, ఈ మిస్ అమ్మ ఉంటారు. అదేం లేదు మిస్ అమ్మ, మేం నీ పార్టీయే. అవును మిస్ అమ్మా, కావాలంటే నీకోసం తాతయ్య చెప్పిన దాని గురించి నాన్న దగ్గర ఒప్పిస్తాం. డాడీతో మేం మాట్లాడతాం మిస్ అమ్మా. ప్లీజ్ నువ్వు జ్యూస్ తాగు. నాతో మీరు ఎలాగైనా జ్యూస్ తాగించడానికి మీరంతా ఇలా మాట్లాడుతున్నారు, నాకు తెలుసు. లేదు మిస్ అమ్మ, మేం నిన్ను చీట్ చేస్తామా చెప్పు? కానీ మీ డాడీ ముందు జ్యూస్ తాగలేదు కదా, ఇప్పుడు తాగితే తక్కువ అయిపోతాను. జ్యూస్ నువ్వెక్కడ తాగావు? నేను కదా తాగాను. నువ్వు జ్యూస్ తాగలేదు మిస్ అమ్మా. అంజలి తాగేసిందని మేము డాడీని ఒప్పిస్తాం. అంతే మిస్ అమ్మా, అలా డాడీ ముందు నువ్వు తగ్గకుండా చేస్తాం. ఓకే. మీ నాన్నని ఖచ్చితంగా ఒప్పిస్తారు కదా? ఒప్పిస్తాం. మళ్ళీ మీరు మాట తప్పారంటే ఊరుకోను. లేదు లేదు. ఏంటి మిస్ అమ్మతో జ్యూస్ తాగించేశారా? సారీ డాడ్, మేమెంత ట్రై చేసినా కూడా మిస్ అమ్మ జ్యూస్ తాగనంటుంది.